తండ్రి దండం అయ్యా దండము, తల్లి పార్వతమ్మ దండము, దేవతలకు దండం. నువ్వు గంత దూరం ఊరికి కోట్రవి వాళ్ళు కొట్టుకొని బలి 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 అని ఏమందో కదా అని అంటున్నావు. అయితే అవన్నీ మాకు నాటుతుంది. మా తాతలు ముత్తాతలు అప్పుడు ఇవన్నీ దేవుళ్ళు ఉండేనట. ఆ కోటరాయి వాళ్ళు కొట్టుకుడు పులిపిల్ల పులి పులిపిల్ల పులి అని చెప్పి అంతా ఉండేనట మాకు నాడు. అదే తర్వాత నేను పోతా అని చెప్పి అట్లా వచ్చినాక అట్లా దండం పెడుతున్నావు ఏంది అట్లా అంటున్నావా? అంతా మా పాలి బంధుత్వం వాళ్ళు. మా తల్లిగారు బాణం మేము వస్తాం. నువ్వు ఇటుంటావా? నేను ఈ పక్కన ఆ పక్క ఎందుకు అట్లా? ఈ ఆట మీకు నచ్చలేదు ఇట్లా. ఓహో సరే అట్లా అయితే రాత కావాలి ఏ పక్క ఉంటే కబడ్డీ ఆట ఆడితే కోర్టు మారినట్టు దాగులు మారాలి. భగవంతుడు రాజు వల్ల అయ్యా రాడా ఎక్కడ నాకొచ్చింది దేవుడికి ఇచ్చినాం. దేవుడికి అప్పుడే ఆయన కేలు ఉన్నాడు మనిషి నేనేమన్నా నువ్వు కాదే నేను అనలేదా? రాకూడదు ఇవన్నీ వేనాయి. ఇంకేం పెడతారు? ఇగో ఇల్లు నా సామాన్ తెచ్చిరు ఇప్పుడు. నా సామాన్కి ఇవ్వండి. ఇగో ఇంటికి పోతే పెళ్ళం దేవుడు చూస్తుంది, కళ్యాణం కడుపు చూస్తుంది. చేసుకున్న పెళ్ళం అన్ని ఇచ్చిన కూడా అవతల అట్లా కాదు. అరే ఇప్పుడు మీరు బావాలనుకో, మీరు బామ్మర్ది అనుకో, నేను బావననుకో, కథ పెడుతున్నా అనుకో మాత్రం మాత్రం అనదా? సత్య ఫలవాని మొక్కలు కాదు. మీది కాలు మాది అబ్బా కింద అంతా కానీ మీది కాదు మీదేనా? సరే అవును ఏం పెడతారు ఇప్పుడు? మేడలు, ఎండి, బంగారం, మా మీద ఉన్న పేర్లు, 66 మూల పడతలు అంత పెట్టరు ఒకసారి అన్నీ పెడుతున్నాం మొత్తం. సరేనా? బెండాలను మాత్రం పెట్టాము ఇప్పుడు. ఏ కాదు నాకు అసలు కావాలి. భగవంతుడు ఊడలనాడు తెగబట్టినాడా నాయన మరి ఏళ్ళ కొత్త పెట్టుకొని ఏమన్నాడయ్యా? అక్క నీ పాద పాదాన 10,000 దండం అన్నడా? దేవుడు పోండి. మళ్ళీ అదే
అన్న నేను చెప్పలేనా మాట నమ్మగా చెప్పిన నేను 3 కొత్త 3 కొత్త దొరికితే ఇయ్యగా చెప్పిన ముగ్గురికి కొత్త ఇచ్చిన లాభం కోసం కొత్త మనిషి చూడ మళ్ళా ఆ మనిషి మాట నువ్వు ఇచ్చినావు మీ అక్క ఒక మాట రాజ్యాలు నాకే వచ్చినాయి మీ దేశాలు నాకే వచ్చినాయి పత్రాలు నాకే వచ్చినాయి మీ ఇంటి బంగారం మల్లపురం రంజిత్ ఫోన్ చేసి మేడిపల్లి రంజిత్ రమ్మని నాది నాకు ఉంటాం ఇవన్నీ వచ్చినాయి కదా అయినా మీ దగ్గర ఏమున్నదో ఇక ఏమున్నాయి మల్లపురం రంజిత్ అన్న ఫోన్ చేసి నాకు అక్కయ్యలు వాళ్ళ కాళ్ళకి ఇద్దరు ఒకే సంబంధం ఈ కాళ్ళ అక్కడికి నాకు అక్కయ్యలు అవుతారు కానీ మీకు వనికిరా అండి నాకు వనికి వచ్చేది ఒక వస్తువు ఉన్నట్టుంది ఇంకేం పెడతారు అంటే ఇంకేమున్నదంటే మాకు మీకు వనికిరాని వస్తువు నాకు వనికి వచ్చే వస్తువు ఉంటుంది మీ దగ్గర ఏం లేదు బాగా తీసుకోండి మన భార్యని అట్లా కొడుతుంది నాకైతే ఈడికి ఇద్దరు చేసుకున్నాడు అందుకే వెరగలేడు మాకు పనికిరాంది అన్నది అదే అంటారు మీ ఇంట్లో కూరాడు మా ఇంట్లో పనికి వస్తుంది ఈ కూరాడు మా ఇంట్లో పనికి రాదు ఆ కూరాడు మీ ఇంట్లో పనికి వస్తుంది అయితే ఒక ముచ్చట ఓ దినాలు మా తోడ పుట్టిన చెల్లి ఉండే ఇప్పుడు దారికత్తరు మీ అక్క అయితే ఆగు అక్కదా కాసి అక్కినా కూర్చున్నాం కొంచెం ఆగురా ఇప్పుడు కట్టేసిన పొట్టించి మా గంగలో పోతుంది అయితే చెడ్డ గడియాలు పుట్టిందా అని మంగళకత్తుల మాలు కట్టించింది కానీ ఆడికి పోతే ఈగ పోతే ఈగ తగ్గుద్ది దోమ పోతే దోమ తగ్గుద్ది మీ చెల్లని మీరు దొరకరా పోయి మేమా అరే అయ్యో ఏమి లేదు మీ చెల్లి ఒకటి ఉందన్నారు కదా మీ చెల్లెడి దొరక వచ్చి మరి ఒక్క బంట పదకుండా పెట్టినట్టుగా ఉంటేనా ఆడతోని పాటగా ఆటలాడతా మీతోని పాట ఆడి ఎడవంటి రాయినా ఒకవేళ నేను ఆడిపోతే మీ రాజ్యం అంతా మీకు ఇచ్చిపోతానయ్యా ఒకవేళ నేను చెప్తే మీ చెల్లెని నేను దొరకను పోతాను మరి ఇంకేమంటే పెట్టు మరి ఏం లేదు కదా మా చెల్లె మాతో మాట్లాడదా మీరు పోతే వస్తుంది పోయిరా పోరి మీ పరిస్థితి చెప్పుకోరు వస్తుంది మీ బాధ చెప్పుకోపోరి చెల్లెకి ఇట్లా అవుతారు అటువంటి ఆయన ఎడగర పని ఏం చేసి దగ్గరికి పోయి మా చెల్లెని బదిలాడి మరి ఎదిరికిచ్చి ముదిరికిచ్చి మా చెల్లెని రాయదంటే మన లెక్కలు కరగదీసి మా చెల్లె కాళ్ళు మొక్కి తోలుకొచ్చి వంట మంది మీద ఇవ్వకుండా పెడతావా అని ఒకవేళ మా చెల్లె రాకపోతే మా రాజ్యం అమ్ముడు ఓది మా దేశం అమ్ముడు ఓది మేము ఎక్కడ దిక్కు లేకుండా అయితే అందరా ఏడుగురు మరి వాళ్ళు ఏడమంతా ఉన్నారు
మా దేశాలు మాకిచ్చిపోతాడు మా రాజాలు మాకిచ్చడే చెల్లమ్మ తోడమున్న తోడు చెల్లమ్మ మా మగం చూడరాదు చెల్లమ్మ ఎక్కడికి వెళ్ళకొల్ల మళ్ళీ పోయి వచ్చి కోడు బంగారు మీద రాజాలు కోడిపోతున్నాను దేశాలు అయినాయి రాజాలు అయినాయి ఏమో దిక్కు లేకుండా అయిపోయే వాళ్ళ మీద వేనాడు వరకు దేశాలు వెళ్ళి పల్లెలు పట్టినారు 9 గంటల శివుడిల భవనం నిరుడు పందం మీద పెట్టినాం పక్కిస బంధాలు ఆటలు ఆడతారు ఎప్పటి లెక్కనే అయితే ఆటలాడంగా రాజ్యాలు ఓడిపోయారు దేశం ఓడిపోయారు పందెం మీద అన్ని ఓడిపోయారు అని చెప్పి ఎక్కడికి వెళ్ళో దానిలో పోరాడు వచ్చిండు అది ఎంత ఎత్తున్నాడు అంటే దాడున్నాడు పొడుగుడున్నాడు గొల్ల వల్ల పోయి వచ్చిండు అన్న ఓడుకున్నాడు నన్ను నిన్ను మేము అనుకుంటున్నాం కొంత మా చెల్లెలు 10 నిమిషాలు కూర్చుని పెడితే దేశాలు అన్ని ఇచ్చిపోతాం తీసుంటే అన్నదమ్ములు ఉండాలి ఉన్నారా దొరకాలి పన్నెండేళ్ళు ముందు కూడా మీరు ఉంచారు అయ్యో నీకు తెల్లాలి కట్టినారే అన్నా రాలేదు ఇలా రాజ్యం ఓడిపోయినా దేశం ఓడిపోయినా ఈ సెకండ్ వంట పోయి రాజ్యం మీద పట్టు పందెం మీద ఊకుండా పెడతాను నా పేరు కట్టున్నారా మీరు ఏడుగురు పెళ్ళాలు ఉన్నారు ఏడుగురు పెళ్ళాలను తీసుకుపోయి పట్టు పందెం మీద వెళ్ళకపోయినా ఎందుకోర కచ్చిరు నా దగ్గరికి ఎందుకోర కచ్చిరు అంటున్నా ఏం ముఖం పెట్టుకొని చెప్పు ఏం ముఖం పెట్టుకుని వచ్చిరు మీరు ఆ ముఖం పెట్టుకొని చెప్పు చెల్లె ఏం దేవన్నా ఒక్కటేంది నువ్వు అడుగు ఏ దగ్గర అరే దగ్గర మా అమ్మాయి పెట్టున్నాడు మా అబ్బాయి రాజాలు నా తాత ఇంకా మళ్ళా వడకరాలన్నా
ఇటు నా పెండ మొదలు కూర్చోరా చెల్లరా మీ సెల్లే ఉన్నదని చెప్పి 300 మీద అంతా ఓడిపోయినా మా సెల్లనే దిక్కని చెప్పి నా దగ్గరికి వచ్చింది. మీది గుణమేనేమన్నా, మీది బుద్ధేనేమన్నా, మీకు బుద్ధిగానే ఉండదు ఏమన్నా ఉన్నదా? ఉంటే మొద్దుముట్ట కొడుకులా మీ పెళ్ళాలు కోమట్ల గొడ్డోలు బ్రాహ్మణుల బర్రోల పరిస్థితి మీ పెళ్ళాలే కొడకపోయి ఆ మలయం కూడా కొనబెట్టరు ఏమైతుంది? ఇంకొకసారి మళ్ళీ కాలం మీద వాడు మొక్కినా నచ్చరాని కాదు దండ పెడితే అమ్మవారి మేడదమ్మ అన్న మాటలు కేకలేక కట్టబోయి మమ్మల్ని పొట్టు పొట్టు చెప్పులు పట్టి తిట్టి నువ్వు దెబ్బలు పడపోయి మంచి ఉందరే పోయి అక్క మీ చెల్లేదోయ్ చెర్ర కాల్పోయి చెల్లె మా చెల్లి ఉన్నది తోలుకొస్తాము బంట పక్కన కూడా పెడతాము మహారాజ్యం మాకు ఇవ్వండి కదా కాదు పెద్ద కొట్టుకోపోతుంది మమ్మల్ని పొట్టు పొట్టు దెబ్బలు కొట్టి ఎందుకు కొట్టిందో ఏమన్నది? ఇగో ఏమని లేదు మేము మా పిల్లల కూర్చొని పెడతాం ఏ గాల్లా అక్కయ్యలు కావాలి గాల్లా అవును మీ చెల్లె రానన్నదా? మొత్తానికి రానన్నదా? అసలే రాను ఎందుకు బతికిరా ఏమి నాకు అర్థం కాదు. ఊరు పెట్టుకుని తాగుకున్నాడు ఇగో ఏడు అన్నదమ్ముడు ఎందుకు బతికి ఒక్క చెల్లె మాట కదా ఆగు ఉరి పెట్టుకుందామని మా కొట్టుకుంటుంది కానీ కొత్తిమీర మాట దొరుకుతుంది కొత్తిమీర మాట కొత్తిమీర మాట ఎందుకు? ఉరి పెట్టుకుంటానికి ఉల్లాపుతోని అబ్బో జిల్లాతో సాగు అయితే గాని మీ చెల్లె మీరు రమ్మంటే రాలేదా? సరే గాని మురగగూడెం కింద మీరు ఇండే ఉంటుంది. మరి నేను పోయి తోలకత్త వస్తుందేమో. అట్లయితే మీ రాజ్యం అవును. మరి పొద్దుకు ఆయన పొద్దు అయిపోతుంది. మరి నేను పోతా. మరి ఆయన పట్టుకోండి. మీ రాజ్యం అంతా నాదే ఇక. ఏడుకోడు కాదు గిడిగో ఈ పాలన మొగ మొగం ఎట్టుంది రాజుల చెల్లె నవ్వుతే రత్నాలు గురినట్టు గుండితో ముత్యాలు గురినట్టు మా చెల్లె కదా అవునే మా చెల్లె ఎట్లా కూడా ఒకసారి ఉయ్యాల మీద అటుపోతే ఒక బుక్క ఇటు ఒక బుక్క ఇంటే మాట్లాడ పైరాలు ముచ్చడాలు బంగారు చిరికలు అవును. అట్లా కాదు. మీ ఊరుకులం ఏందో బస్సు ఎక్కడ డిపోకి రావాలి. బండి పొద్దున ఇంటికి రావాలి. అందుకే ఈ బండి మాటిపోతుంది వచ్చింది. అట్లా కాదు. ఇగో మీరు రమ్మంటే రాలే మీ చెల్లె. మరి ఒక్కసారి నేను పోయి పిలుస్తా. అద్దంటే మరి నా ఇది ఊరు నాది ఈ పల్లె నాది. ఇప్పుడు మీ ఊరు గెలుచుకున్నా, మీ పల్లె గెలుచుకున్నా, మీ ఊరు గెలుచుకున్నా. దెబ్బలు పడే పాపం ఉంది కావచ్చు. మీ పిల్లలని కొడతా అంటారా? మేము కొట్టినట్టు అరే కొడితే పడతానయ్యా. అంతకంటే భాగ్యం ఏం కావాలి నాకు? ఎవరు చెల్లె అవసరం లేదు. మనకు రాజ్యాలు బంగారం బంగారం కలివేరని ఆయన ఎప్పటికైనా పరా ఇంటికి ఇచ్చేది. అది
అది ఉంటేనేమో చీడు ఇంటికాడ ఏమైనా పుట్టింటికి రావద్దురా అది కళ్ళు మాడతాయి. అది కాదు, అందుకే దూరం మార్గ మంగళకత్తులో మార్గ కట్టినాం. బాగా బుద్ధిమంతులే మీరు. ఇంటికి రావద్దని గంగాధర కానపరంగా తప్పంట అదే పోతే అయినవే గాని మీ సెల్ల మీరు విత్త రాలేదు. మరి నేను ఒక్కసారి పోయి చూస్తానయ్యా. సత్యమాతి దేవుడు సోదర వల్ల ఏమిటి కూడా వయ్యారి కడలం కలమతం ఆనంద పిడికం మల్లన్నా ఒక రూప కల్లము భగవంతుడు నవరాజు వల్ల ఈ చోట కూర్చున్నాడమ్మా. నేను పోతున్నామని చెప్పిండ భగవంతుడు ఒకడ వండి నాయన రూప కల్లమేమో మరి ఒంటమ్మ మన మీద కాడవారి దేవరాజు మల్లయ్య. నేను ఎట్లా పోవాలి, ఏ రకంగా పోవాలి, నన్ను చూసి ఆ పిల్ల ఏ విధంగా రావాలి. ఊరుడు బండారు చేత పట్టిండు మరి ఒళ్ళు మీద కొట్టుకున్నాడా. పుట్టు పుట్టు అని చెప్పి దేవుడు మాట మంత్రాలు మనిషి గిరిగదు గొల్ల విద్య మరి కేరళ విద్యలు పెద్ద విద్యలను చదువుకొని 100కి మంత్రం 100 తప్పకుండా, 10కి మంత్రం 10 తప్పకుండా, 1 మంత్రాలు 1 తప్పకుండా భగవద్దు బండారు గుప్పుకున్న వల్లయ్యా. దేవుడు పంచమంత్ర పైరాల వేసవే కట్టిందా. కట్టుకొని దేవుడు రెపరెపరెక్కలు పాయిరం అవతారం మీద తెల్లని పాయిరం అవతారం మీద రెక్కలు కొట్టింటూ మంత్రం మీద వెళ్ళిపోయిన భగవంతుడై. ఆ పాయిరం అవతారం మీద అంతరం మీద వెళ్ళిపోయి ఆ మేడలమ్మ ఉండే బంగ్లాలకు వెళ్ళిపోయింది. బంగ్లాలకు పోయే వరకల్లా లోపల అరుగు విద్యులల్లా లోలపు మేడలల్లా మంచిగా నగరకొల్ల పట్ల మంచం మీద ఇళ్ళగా వండుకొని నక్షత్రాల లెక్క పెడతాంది. ఆ పండుకున్న మేడలమ్మ సాటి మీద ఆ మేడలమ్మ సాటి మీద దేవుడు ఆలోతున్నాడా. సాటి మీద ఆయన పావడము ఆడికి వెళ్ళిడే తింటా. ఆడికి వెళ్ళి తెచ్చి గలమల్లా ఆగింది. గలమల్లాగే వరకల్లా పాయిరాన్ని కళ్ళారై కూర్చింది మేడలమ్మ. అబ్బా నా సాటి మీద ఆళ్ళట్టే ఆయన లేచిపోయిన పాయిరం ఎంత మంచిగా ఉన్నది. అయినా ఈ పంచమందిల పాయిరము అబ్బా దాని అందము చూడతరము కాదు. అయినా ఇంతటి అందమైన పాయిరం సాదుకున్న వాడెవడు. ఆహా పాయిరమే ఇంత అందంగా ఉన్నది. పాయిరం సాదుకున్న పిల్లగాడు ఎవడు ఆడింత అందంగా ఉన్నాడు. అబ్బా ఈ పాయిరం నాకు కావాలా. పాయిరం ఎంబడబెట్టాలి. కొట్టి కలమల్లా ఆడిన పాయిరం మన నేత ఉంది. రెక్కలు కొట్టిన పాయిరం దెబ్బ వచ్చింది. 3 తొమల కాడ ఆడింది అమ్మ. 3 తొమల కాడ ఆడిన పాయిరం ఊసింది. ఆ బంగ్లా నుంచి దిగింది. 3 తొమల కాడ కుడికొచ్చారా. ఆ మేడలమ్మ దగ్గరికి రాగానే ఈ పాయిరం అవతారం దేవుడు మల్లెం చేసిండు. దేవుడు రెక్కలు రెప్పలండా కొట్టిందా. రెక్కలు కొట్టి భగవంతుడు నురక గూడెం కాడికి వస్తున్నాడా. అబ్బా పాయిరం పంచమందిర పాయిరం ఎక్కడ వాయని చెప్పి భగవంతుడు ఎంబడవాడి మరి మురక గూడెం కాడికి ఎంబవాడి మేడలమ్మ దేవత ఉన్నదా. అచ్చవరగల్ల మురక గూడెం కింద భగవంతుడు నవరాజ మల్లయ్య కాలు మీద కాలెక్కని కోరుతున్నాడా. అమ్మ కూతున్న దేవుణ్ణి అమ్మవారి మేడమ్మయ్య నాడు కంద వచ్చిందమ్మలారా. అబ్బా ఈ పిల్లగాడు ఎంత గమ్మతున్నాడు. పిల్లగాడి ముఖం ఎంత మంచిగా ఉన్నది. పిల్లగాడి రాకలు ఎంత మంచిగా ఉన్నది. పిల్లగాడి మన్నులు ఎంత మంచిగా
ఈ పిల్లగానే అందం చూడతాను కాదు అయినా ఎన్ని రోజులు బతికినా ఇటువంటి పిల్లగాడు నాకు దొరకబోదు అని భగవంతుడు చూసి అమ్మ దేవుని మీద బావలు దేవుని పవర్ పడతా ఉన్నది భగవంతుడు ఏమంట చూపించిండు ఆ ములికి కూడా కింద కూర్చున్న భగవంతుడు మేడలమ్మకు ఒక్కదానికి విధంగా కనబడతాడు కానీ ఈ యొక్క బలి వాళ్ళకు ఓన్లీ గొల్ల అవతారం ఏ కనబడతాడు ఈ మేడలమ్మకి ఎట్లా కనబడతాడు భగవంతుని రూపం ఎట్లున్నది ఆహా మళ్ళా పంచాయతీ రీపులింగం అని బొట్టు సిద్ధమని భోగం దాని రూపు భగవంతుడు రాజు మల్లయ్య రాజు మల్లయ్య కంటకల రేపు రేఖలు 33 చంద్ర రేఖలు సూర్యుడు నువ్వే వడకు నేనే పడతాడు చంద్రుడు నువ్వే వడకు నేనే పడతానట్టు అటువంటి రకంగా భగవంతుని కళ భగవంతుడు అన్నీ ఉన్నది దొక్కల మచ్చ దొరవర మచ్చ పక్కల మచ్చ పటేళ్ళు మెచ్చ అయినా ఎత్తి కూడా పోతే శక్తి కూడా పోతే 6 అడుగుల ఆజానుభావుడు అబ్బా ఇటువంటి పిల్లగాన్ని మా అన్నగారు నాకు తెచ్చి లెక్కలు చెప్తారా ఈ పిల్లగాడు నాకు కావాలని వచ్చింది భగవంతుని ముంగడ కూర్చున్నదా అదే బంట బండ మీద వచ్చిపోతున్నాడు ఆ మల్లయ్య కళ్ళ చేసాడు బలేరు నీ అక్క చూడుగా అనోయ్ వచ్చిందా అనోయ్ లంచి రానిలే బలీలన్నా మీరు పోతారా అప్పుడే రాపోనా నేను పోయి తోరకచ్చుకున్నా ఎప్పుడు ఎంత కూర్చుందో అడగదేపాల మరుగుమందు పెట్టినాను అడబెట్టుగా ఇటు పెట్టినావు నేనెత్త వచ్చినావా మీ అన్నగాళ్ళతో వచ్చినావా వినబడుతుందా ఇక నీకు భయపడితే నేను పోయింది ఇక అయితే బయటకి అవునండి అక్క నాకేమైంది ఇప్పుడు మళ్ళా అవునా కట్టకుంట సేటు మీ దేశాలు మీకు ఇవ్వాలంటే మళ్ళా మనం ఆటాడాలి భగవంతుడు మళ్ళీ మరి మూడలు నాడేమో పెద్ద చేత పట్టండి అయినా అక్క నీ పాదాల సాక్షి అక్క నువ్వు ఎట్లా చెప్పిన గంటలు జరుగుతుందని కూడా మల్లయ్యా అక్క పాదం భగవంతుడైన అక్క నీ పాద పాదాల పదివేస్తాడు భగవంతుడు గిలగిల గెలిపిండు మరి గిల్ల బిల్ల మీరు చేసిండు ఇప్పుడు ఇట్లా సిత్తు పడితే మీ చెల్లె నాకైతుంది మీ రాజ్యం అంతా నీకైతుంది ఒకవేళ బొత్తు పడ్డా అనుకో మీ చెల్లె నీకే మీ రాజ్యం నీకే నాంగల్ని వెళ్ళిపోతా సరేనా అటువంటి భగవంతుడైనా కానీ ముక్కుడి కొట్ట చేత పట్టిండు గిలగిల గెలిపిండు మరి అంత నాడే ఎగిరేచిండు అరే అక్క ఇట్రా అరే బొమ్మరి బామ్మరు తెప్పులు పోయారా అన్న ఇంతకు మా చేతి అంటే మీరు ఏమన్నారు మాట తప్పద్దు అన్నారు అరే మనం ఏమన్నా మాట మీద నిలబడ్డా మీ తల్లిగారి కాడికి అంత లంగలే మీ అక్క మీరు అంత లంగలేను ఎంత దొంగలేడు మీ అక్క మనం 7 ఊరం ఉన్నాం తలుపులు ఎయ్యురా వాడు పొద్దాడు పోతే 3 లేడు వాడు తలుపులు ఎయ్యురా 7 పీరికి తెత్తులేడాడు కానీ 7 3 తాగుతాడు అవురా నువ్వు తలుపులు అయితే మనం 7 ఊరం ఉన్నాం చెల్లెని తీసుకుపోతాను ఎట్లా చేద్దామంటే అందరి మీద పలగాకి మాట లేదు చూడ మీద చూట మాట లేదు మన మాట మొదలు పెట్టంగా పొద్దు గుత్తా అన్నమా పొలం గుత్తా అన్నమా పొద్దు గుత్తా అన్నం పొద్దు కూకింది మీ సెలన చేతుల పడ్డది భగవంతురాజు మల్లయ్య ఏ వల్లీలు మేము పోతున్నాం అంటే మేము పోతున్నాం అంటే ఇలా చెరో అనే
మనం పోతేనేమో సీమ్ రోడ్ చంపుతాను ఆడు పోతే ఎంతగానో మొగడే నచ్చినోడికి ఇచ్చితే నచ్చినోడికి దొంగతనానికి తీసుకోపోతే దొంగతనంగా కాదు మా తల్లిదండ్రులకి అన్న చెప్పద్దా మీ తల్లిదండ్రులకి మీరు చెప్పుకోరి నేను గెలుచుకున్నా తెల్ల చంపాయని చెప్పుకోండి మొన్న పట్టుకొని పోయినాను మేము పోతున్నావా అక్క మీరు బ్యాండ్ పద్ధతులు తెచ్చి మొన్న పుట్టింది ఏం చేద్దాం మీరు ఏమన్నారు ఆగు ఎండి బంగారం 10 లక్షలు 20 లక్షలు కట్నం పోసిన వాళ్ళు అన్న ఇంత చక్కదనం పోదు అండి పెట్టి బంగారం మీద తెచ్చిపో బంగారం ఎట్టి మూలలు అంటే చలో ఏ బామారులు గరిగుర్ర మేము పోతుంది అయ్యో బాగా ఆగు అబ్బా అదే బామరి అంత మంది అక్క పిల్ల మంచి ఉందరా ఇలా కళ్ళ పోరే వాడికి ఏమన్నా అంత ఎక్కడుంది నీకేం బాగాలేదు రాగానే కోడి కొంత కలువ దేశాలు మీ 7 కరా పత్రాలు ఇంకో మీ రాజ్యం మీ దేశం మీ శైలన్న చేతులు పెట్టరు అప్పగించు ఆయన భగవంతుడు నవరాజు మల్లయ్య వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళ దేశం వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళ బంగారం వాళ్ళ ఎండి బంగారం వాళ్ళ చేతులు పెట్టిండు నిలుగుత గుర్ర వేసుకున్నాడా నిలుగుత గుర్ర వేసుకొని మరి పడవకుండా పెట్టుకున్నాడా భగవంతుడు గుర్ర వేసుకుని వెళ్ళిపోంగా 7 మరి అనుకున్నారా
అది పెయిందా ఆయన సంగతి చూద్దాం నీకెందుకు పొలమరు దాటక ముందు ఇద్దరు నేసేద్దాం ఒక్కరం కాదు దాన్ని పచ్చి ఒక మాట వాడు వచ్చిండు మనల్ని ఆట ఆడడం వల్ల మనతో ఆట ఆడిండు మన చెల్లని అన్యాయంగా తోలుకొని పోతున్నారా అవురా నాకైతే పానం జీర్ణించుకోవట్లేదు వాడు వచ్చినోడు రాక మన చెల్లెని ఎత్తుకొని పోతారా అరే ఎట్లయినా మంచిది వాని పానం తీసి మన అబ్బాయి ఆపుతారు కిటికీలు డెబ్బడాడు దానికి ఎప్పుడు అద్దు అది అల్లు మెత్తనాడి అల్లు మెత్తనని అంటారు బతుకవురా మనం పోవాలి గొల్లవల్ల పోయి పానం తీయాలి మన సెలవు తీసుకొచ్చుకోవాలి పొలమర దాటిపోతారు మళ్ళా వాళ్ళు కొద్దిగా అట అయితే మనం ఎరిగాకూడదు అరవై మూల పడకలు ఏడుగురు కలియోళ్ళు పడక చుట్టిండ్రు కట్టెలు చేత పట్టిండ్రు మల్లయ్య గడ్డం తిరిగి కయ్య నరికి మన చెల్లిని ఎక్కకు మర్ర కొట్టుకొని ఎక్క బయలు వెళ్తున్నారు వాళ్ళేమో గుర్రం ఉరుకుతుంది వాళ్ళు గుర్రం మీద పోని అని వీళ్ళు గుర్రం వెనక ఉరుకుతున్నారు వీళ్ళైనా పొలమారు దాడి వెళ్ళిపోతాను పోగా ఈ పని వల్ల కళ్ళు వండి అబ్బా మా సెల్లని అన్యాయంగా దొరకపోతుంటా అని ఆ దేవుని ఎంబడబడ్డారు దబదబ పోయి పోరని గుర్రం మీద నుండి గుర్రం కింద పడగొట్టి కరకర గొంతుల కోసం మా సెల్లని మేము దొరకచ్చుకుంటామని చెప్పి ఎంబడబడ్డాక భగవంతుడికి కళ్ళ చూసిండు అబ్బా అబ్బాలి వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను గుర్రం మీద నుండి గుర్రం కింద పడగొట్టి కరకర గొంతుల కోసం మీ సెల్లని మీరు ఎత్తుకొని వెళ్ళిపోతారా ఇక చూస్తా అనుకున్న భగవంతుడు గోరుడు బండారు చేత పట్టుకున్నాడు అచ్చడి పని వాళ్ళ కళ్ళ చూసిండు బలివల మీద బండారు కుప్పి భగవంతుడు ఏమన్నాడు దేవుడు పొట్టబట్టు రా పొట్టు ఏడుగురు బలివలు 7 కంట మేఘలు అవతారం ఎత్తి మేఘలు అవతారం ఎత్తి మే అనుకుంటా పోతే దేవుడు అనుకున్నాడు వట్టిగానే పోతాయి అవి అటు తగ్గ ఆహారం ఉండాలని చెప్పి అతను మాయతోని ఒక ఎర్రబూత పొరక చేసిండు ఆ ఎర్రబూత పొరక మీద 2 కాళ్ళు వేసి దబ 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 ఆకువాహం తింటున్నాయి అట మేకలు ఆకువాహాలు తినాక ఓ మేడలమ్మ గిటి కూడా వాళ్ళందరూ ఓ సిబ్బిచ్చిదానా మేకలు కాదు ఎన్ని ఉన్నాయి మేకలు 7 మేకలు ఉన్నాయి వాళ్ళు మీ అన్నగాళ్ళు చూడలేదు ఎవరు రక ఏంటి మేడం
కాదమ్మా. ఎంతైనా అన్నగాళ్ళు ఎంతైనా నీ అన్నగాళ్ళు తొడబుట్టి కూడా పెరిగినాను కాబట్టి నీ బొందనే నీ బొంద వాళ్ళు మనని కొట్టి నన్ను చంపి నెప్పుకొని పొలం రాసుకున్నాను. గట్ట కాదు ఎంతైనా తొడబుట్టాలని కలిపి కొట్టుకుంటాను. అయితే వాళ్ళు తోడబుట్టే తోడు తెల్ల మీద పానందలడిచ్చి మా తెల్లని ఊరెళ్ళ దాకా సాగనంపుతామని చెప్పి మనం ఎప్పుడు అత్తరు అంటున్నాం. మనం అతను మేకలు ఎత్తే